టాటా కర్వ్ బాగా ఎగ్జాక్ట్ గా కుర్రీ వెహికల్. కానీ వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి అంటే టాటాలో ఫిట్ అండ్ ఫినిషింగ్ అంత మంచిగా రాదు. బిల్కుల్ గా టాటా గురించి మనకు తెలిసిందే. హైలైట్ చెప్పుకోవచ్చు ఎస్యూవీ కూపే డిజైన్ కాబట్టి దీని కర్వ్ మొత్తంలో హైలైట్ డిజైన్ వచ్చేసి మనకు బేస్ మోడల్ ఎక్స్ షోరూమ్. నమస్తే ఎవ్రీవన్, ఎట్లున్నారు? నేను మీ అఖిల్, వెల్కమ్ బ్యాక్. సో చాలా మంది రోజు నాకు డిఎమ్స్ అలా టాటా కర్వ్ అని చెప్పి రోజు మెసేజ్లు చెప్తారు. సో ఇక నేను కూడా ఆగలేక ఇవాళనైతే షోరూమ్కి వచ్చేసిన కంప్లీట్గా టాటా కర్వ్ గురించి కంప్లీట్ ఫుల్ డీటెయిల్ రివ్యూ చేద్దామని చెప్పి. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. నేను యాక్చువల్గా రోడ్డు మీదకి వెహికల్ వచ్చిన తర్వాత టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత నేను కంప్లీట్గా రివ్యూ చెప్తాను అనుకున్నా. కానీ ఈ దసరాకి అందరూ బుకింగ్ చేసుకోవాలి, ఏ వేరియంట్ కొనుక్కోవాలి, అసలు టాటా కర్వ్ తీసుకోవాలా లేకపోతే ఈ కాంపిటీషన్లో ఉన్న వేరే వాటిని తీసుకోవాలా అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో అట్లాంటి వాళ్ళ కోసము నేను ఇవాళనైతే మీకు టాటా కర్వ్ గురించి అయితే కంప్లీట్గా డీటెయిల్గా చెప్పడానికి అయితే వచ్చేసి. సో ఇవాళనైతే మన దగ్గర షోరూమ్లో 2 వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒక టాటా కర్వ్ ఈవీ ఇంకొక డీజిల్ వేరియంట్. సో ఫస్ట్ మనము కర్వ్ గురించి అయితే కంప్లీట్ డీటెయిల్ రివ్యూ తీసుకుందాము. ఫాస్ట్గా డీటెయిల్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తా. సో మీరు ఈజీగా డిసైడ్ చేసుకోవచ్చు ఏ వెహికల్ అయితే మనం చూస్ చేసుకోవచ్చు మన కండిషన్స్కి అని చెప్పి. దాని తర్వాత మనం డీజిల్ వేరియంట్ మీద కోము. సో ఫస్ట్ టాటా వాళ్ళు ఏంటంటే ఈవీ వేరియంట్లో కంప్లీట్ ప్రైజింగ్ అండ్ డీటెయిల్స్ గురించి అయితే అనౌన్స్ చేసిండ్రు. కానీ డీజిల్ పెట్రోల్ లాంచ్ కూడా ఇంకా చేయలేదు. అది ఎందుకో నేను లాస్ట్ వరకు చెప్తాను. ఇక ఇలానైతే మీకు కావాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏ ఒక్క పార్ట్ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్తో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తా. సో ఇక ఫస్ట్ నేను ఈ వెహికల్ ఇన్ డీటెయిల్గా ఈవీ గురించి చెప్పే ముందు ఫస్ట్ నేను దీనిలో అసలు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చెప్తా. ఇలా 2 బ్యాటరీ ఆప్షన్స్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి. ఒకటి 45 kW, ఇంకోటి 55 kW. దాంతో పాటు ఇలా వేరియంట్స్ అంటే మనకు క్రియేటివ్, అకాంప్లిష్డ్, ఇంకా ఎంపవర్డ్ అని చెప్పి రకరకాలుగా ఉన్నాయి. క్రియేటివ్ 45 అనేది బేస్ మోడల్. ఇప్పుడు 45 kW ఏంది అంటే మనం ఛార్జింగ్ టైం వచ్చేసి 6.9 అవర్స్లో 0 to 100 అయితే ఛార్జ్ అయిపోతుంది. దాని తర్వాత మనం 55 watts ఛార్జింగ్ తీసుకున్నట్టయితే మనం ఇంట్లో ఛార్జ్ చేసుకుంటే దాదాపు 7.9 hours అయితే దీనికి ఛార్జింగ్ టైం అయితే తీసుకుంటుంది. సో ఇక 45 kW వచ్చేసి మన ఇంట్లో ఛార్జ్ చేసుకున్నాం అనుకో 6.5 అవర్స్లో ఛార్జ్ అయిపోతుంది. అదే 55 అనుకోండి 7.9 hours పడుతుంది. ఇంకా దీనిలో ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా అవైలబుల్లో ఉంది. 60 kW ఛార్జర్తో పెట్టుకుంటే మనకు టాప్ ఎండ్ కూడా మనకు 40 minutes మనకు 10% 80% అయితే ఛార్జ్ అయిపోతుంది. ఇక మనం దీని మోటార్ కెపాసిటీల గురించి మాట్లాడుకుంటే 45 kW దానికి 110 kW మోటార్ పవర్ అయితే ఉంటుంది. దాని తర్వాత 55 kW దానికి అయితే 123 kW మోటార్ అయితే అరేంజ్ చేశారు. ఇక దీని రేంజ్ విషయానికి వస్తే 55 మాత్రము 585 kilometers అని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు. కానీ రియలిస్టిక్ గా మనకు ఒక 400 నుంచి 425 వరకు అయితే వస్తుంది. ఇక 45 kW బ్యాటరీ అయితే మనకు 500 వరకు అయితే వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఇక మనం పవర్ గురించి మాట్లాడుకుంటే 45 kW బ్యాటరీకి అయితే మనకు దాదాపు 148 bhp పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. దాని తర్వాత 215 Nm పీక్ టార్క్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అదే మనకు 55 kW బ్యాటరీలో అనుకోండి దాదాపు 165 bhp పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇక మనము దీని డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే 4.3 లెంత్ లో ఉన్నది, హైట్ లో మాత్రం మనకు దాదాపు 1.63, దాని తర్వాత విడ్త్ లో 1.8 అయితే ఉన్నది. ఇక దీని గ్రౌండ్ క్లియరెన్స్ పర్టికులర్లీ ఈవీ వచ్చేసి 190 mm అయితే ఉన్నది. అదే మనం డీజిల్ కానీ పెట్రోల్ వేరియంట్ చూసుకుంటే మాత్రం 200 millimeters అయితే మనకు గ్రౌండ్ క్లియరెన్స్ దొరుకుతుంది. ఇక ఫస్ట్ మనం దీని ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు బ్యూటిఫుల్ కనెక్టెడ్ LED DRLs అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ ఇవి ఇండికేటర్స్ కూడా ఇక్కడనే ఉన్నాయి. సో మనం ఎప్పుడైనా ఇండికేటర్స్ ఆన్ చేసినప్పుడు ఇవి మనకు సైడ్ ఇండికేటర్స్ లాగా కూడా పనిచేస్తాయి. దాని తర్వాత ఇంకొంచెం కిందికి వచ్చి చూసుకుంటే మనం ఇక్కడ ప్రొజెక్టర్ LED హెడ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని తర్వాత దాని కింద మనకి ఫాగ్ ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఇంకొంచెం ముందుకు వచ్చి చూసుకుంటే మనకి ఇక్కడ ఛార్జింగ్ లిడ్ యాజ్ యూజువల్ గా అన్ని నెక్సానిక్ కానీ మిగతా వాటికి కానీ ఇచ్చినట్టే మనకి ఇక్కడ ఫ్రంట్ లోనే ఛార్జింగ్ లిడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. టాటా బ్యాడ్జింగ్ తో ఉన్నది. దాని తర్వాత మన దగ్గర ఉన్న మోడల్ వచ్చేసి ఎంపవర్డ్ ప్లస్ ఏ మోడల్. సో దానికి 360 degrees కెమెరాస్ అయితే అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ ఫ్రంట్ లో కెమెరా అయితే ప్రొవైడ్ చేసారు. దాని తర్వాత ఇంకొంచెం కిందికి చూసుకుంటే మనకి కింద 2 పార్కింగ్ సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్. దాని తర్వాత ఇంకా కింద చూసుకుంటే మనము గ్రిల్ చూసుకోవచ్చు. బ్యూటిఫుల్ యూనిక్ గ్రిల్, అది మనకు సిల్వర్ క్లాడింగ్ తో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని కిందికి చూసుకుంటే మనకు సిల్వర్ కలర్ లో స్కిడ్ ప్లేట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఇది మనం ఓవరాల్ ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే దాదాపు నెక్సాన్ ఉన్నట్టే అట్లాంటి హెడ్ ల్యాంప్స్ ప్లేస్మెంట్ ఇవన్నీ అయితే అట్లనే జరిగినాయి. దాని తర్వాత మనము కొంచెం విండ్షీల్డ్ గురించి ఫస్ట్ చూసుకున్నట్టయితే మనకు ఇందులో అడాస్, ఇది టాప్ ఎండ్ వెహికల్ కాబట్టి అడాస్ అయితే మనకి ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది, అడాస్ లెవెల్ 2. సో దానికోసం అక్కడ పైన కెమెరా ప్రొవైడ్ చేశారు. దాని తర్వాత ఇందులో మనకి వాషర్ అండ్ వైపర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇవి రెయిన్ సెన్సింగ్ వైపర్స్. ఇక మనం ఒకసారి అయితే మనం సైడ్ ప్రొఫైల్ చూసుకొని దీని కథ ఏందో సైడ్ లో చూసుకుందాం. ఏం ఫీల్ ఉండదు మామయ్య. సో ఇక మనం దీని సైడ్ ప్రొఫైల్ గిట్లా చూసుకున్నట్టయితే మనం ఇక్కడ దీనిలో హైలైట్ చెప్పుకోవచ్చు ఎస్యూవీ కూపే డిజైన్ కాబట్టి దీని కర్వ్ మొత్తంలో హైలైట్ డిజైన్ వచ్చేసి ఇది
స్లోపింగ్ రూఫ్ లైన్, ఇదే దీనికి యూనిక్ డిజైన్ అయితే తీసుకొని వచ్చింది. దాని తర్వాత మనం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వస్తే ఇక్కడ మనకు ఉన్నది ఎంపవర్డ్ ప్లస్ ఏ వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ 18 ఇంచ్ అలాయ్ వీల్స్ విత్ ఏరో ఇన్సర్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు, ఏరోడైనమిక్స్ అంటే మంచి గ్రిప్ కోసము. సో మిగతా అన్ని వేరియంట్స్లో అయితే మనకు 17 ఇంచ్ వీల్స్ అయితే దొరుకుతాయి. దాని తర్వాత మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇవైతే స్క్వేర్డ్ ఆర్చెస్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది, అవి కూడా పియానో బ్లాక్ ఫినిష్లో. దాని తర్వాత మనం ఇక్కడ ఓఆర్విఎం చూసుకుంటే ఇవన్నీ ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డింగ్ ఓఆర్విఎమ్స్. ఇక ఇలా 360 డిగ్రీస్ కెమెరా ఉండడం వల్ల మనకి ఇక్కడ కింద కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతో పాటు మనకి టర్న్ ఇండికేటర్స్ కూడా యాజ్ యూజువల్గా ఇందులోనే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకొంచెం మనము దీని సైడ్లో చూసుకున్నట్టయితే మనకు కంప్లీట్గా క్లాడింగ్ అనేది పియానో బ్లాక్ ఫినిష్తో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఇందులో హైలైట్ విషయం ఏదన్నా ఉంది అంటే మనం ఇక్కడ వీటి డోర్స్ అంటే డోర్ హ్యాండిల్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ నార్మల్గా ఇప్పుడు మనం దీన్ని ఎట్లా రేంజ్ రోవర్లో కానీ లేకపోతే ఎక్స్యూవీలో కానీ మనం చూసుకోవచ్చు. కానీ అందులో ఏంటి అంటే ఇట్ సైడ్ ఉన్న వాటిని మనం ప్రెస్ చేస్తాం ఓపెన్ అవుతాయి. కానీ ఇందులో అట్లా కాదు, ఫ్లష్ డోర్స్ ఎట్లా అంటే ఇట్ సైడ్ ప్రెస్ చేసినప్పుడు మాత్రమే ఇది అనేది ఓపెన్ అవుతుంది. ఇది టాప్ ఎండ్లో కూడా మనం మాన్యువల్గానే చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు ఒక చిన్న ఎల్ఈడి లైట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతో ఏంటి అంటే మనకు డోర్స్ లాక్ ఉన్నాయి అన్లాక్ ఉన్నాయి అనేది క్లియర్గా మనం తెలుసుకోవచ్చు. దీంతో పాటు ఇంకొక పెద్ద విషయం ఏంటి అంటే దీనిలో అడాస్ లెవెల్ 2 ఫంక్షనింగ్ ఉండడం వల్ల మనకు బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ అనేది ఇక్కడ ఒక అలర్ట్ అనేది మనకు ఓఆర్విఎం మిర్రర్ పైన మనకు చిన్న కనిపిస్తుంది. అంటే సైడ్ నుంచి ఏదైనా బ్లైండ్ స్పాట్లో వెహికల్స్ వస్తే మనకు అక్కడ ఇండికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఒక మంచి ఫీచర్ అనేది చెప్పుకోవచ్చు. తర్వాత మనం ఇక సైడ్లో ఇంకా చూసుకున్నట్టయితే దీనికైతే రూఫ్ రైల్స్ ఏం ప్రొవైడ్ చేయడం లేదు. సో ఇది టాప్ వేరియంట్, అందులో కూడా రూఫ్ రైల్స్ ఏం ప్రొవైడ్ చేయలేదు. సో మనం ఒకసారి అయితే బ్యాక్ ప్రొఫైల్కి అందులో ఏముందో అయితే చూసుకుందాం. సో ఇక మనం బ్యాక్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే మనం టాప్ నుంచి కిందకి అయితే వద్దాము. మనకి ఇక్కడ ఫస్ట్ ఇది కూపే ఎస్యూవీ కూపే డిజైన్స్ వల్ల ఎక్కడ కూడా మనకు వైపర్స్ అనేది ప్రొవైడ్ చేయరు కాబట్టి మనకు ఓన్లీ ఇక్కడ డిఫాగర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతో పాటు మనం అక్కడ చూసుకోవచ్చు షార్క్ ఫిన్ యాంటీనా అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులో జీపీఎస్ కూడా ఇంటిగ్రేటెడ్ అయి ఉంది. ఇంకా మన స్పాయిలర్, ఇది వీళ్ళు స్పాయిలర్ అంటారు కానీ నాకు అంత స్పాయిలర్ లెక్క అయితే ఏం కనబడతలేదు. ఓకే, మినిమల్గానే అయితే ఉంది. సో దీన్ని ఏరోడైనమిక్స్ కోసం అయితే దాని వాళ్ళు ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక దాని తర్వాత మనం కొంచెం కిందికి వచ్చి చూసుకుంటే యానిమేటెడ్ స్మార్ట్ కనెక్టెడ్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక దాని తర్వాత ఇంకొంచెం కిందికి చూసుకుంటే మనకి ఇక్కడ curve.ev అని చెప్పి మనకైతే బ్యాడ్జింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మధ్యలో టాటా బ్యాడ్జింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా కొంచెం కిందికి చూసుకుంటే మనకు లోవర్ బంపర్ల 2 పార్కింగ్ సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక మనకి ఇక్కడ బ్యాడ్జింగ్ కిందనే మనకు రేర్ వ్యూ కెమెరా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక దాని కింద చూసుకుంటే మనకు సిల్వర్ ఫినిష్ లో మనకు స్కిట్ ప్లేట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది వెనుక సైడ్. ఇక్కడ మనకు టెయిల్ లైట్స్ రిఫ్లెక్టర్స్, దాంతో పాటు మనకు రివర్స్ లైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక మనకి ఇక్కడ కూడా ఒక చిన్న లైట్ అయితే స్టాప్ లైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతో పాటు మనం ఇప్పుడు దీన్ని బూట్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ ఒక చిన్న బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. దీన్ని ప్రెస్ చేస్తే మనకి బూట్ అనేది ఓపెన్ అవుతుంది. ప్రస్తుతం ఈ వెహికల్లో ఛార్జింగ్ లేదు కాబట్టి నేను ఓపెన్ చేసి మీకు చూపించలేకపోతున్నా. సో దీనిలో మనకు స్పేస్ వచ్చేసి దాదాపు 500 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక మనం ఒకవేళ సీట్లు ఇట్లా కిందికి అనుకున్నాం అనుకో బందోబస్తు 900 చిల్లర బూట్ స్పేస్ అయితే మనకు అవైలబుల్గా వస్తుంది. సో ఇది సీట్స్ కూడా మనకు 2 స్ప్లిట్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు. 40-60 స్ప్లిట్లో మనం అయితే దీన్ని స్ప్లిట్ చేసుకోవచ్చు. సో మనకు బూట్ స్పేస్కి అయితే ఇలా ఎటువంటి ప్రాబ్లమే లేదు. మ్యాసివ్ బూట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఇలా మనకు ఒక స్పేర్ వీల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అన్ని 16 ఇంచ్ వీల్సే, స్టీల్ వీల్సే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇందులో ఏంటి అంటే మనకు బేస్ వేరియంట్లో మాత్రమే స్టీల్ వీల్స్ దొరుకుతాయి. దానిపైన ఏ వేరియంట్ ఉన్నా కూడా బేస్ పర్టికులర్గా ఈవీలో ప్రతి ఒక్క దానిలో మనకు అలాయ్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ దానిలో ఏంటి అంటే ఎలక్ట్రానిక్ టెయిల్ గేట్తో పాటు కిక్ గెస్చర్తో కూడా వస్తాయి. అంటే మనం చేతులు పెట్టకుండా 2 సార్లు దీన్ని కిందికి వెళ్ళి కిక్ చేసిన గెస్చర్ చేస్తే మాత్రం ఇది ఖచ్చితంగా ఓపెన్ అయింది. సో ఒక్కసారి అయితే మనము ఫస్ట్ ఫ్రంట్ రోల్లోకి పోయే ముందు బ్యాక్ రోల్ అయితే కూర్చున్నాము. నేను అటు సైడ్ ఎందుకు కూర్చుంటలే అంటే అది ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్, బ్యాటరీ అనేది ఆఫ్ అయిపోయింది కాబట్టి నేను కో ప్యాసింజర్ వెనకాలనైతే కూర్చున్నా. ఇది నేను కూర్చుంటే ఎట్లా పెట్టుకుంటానో సీట్ అడ్జస్ట్మెంట్ అట్లా పెట్టుకొని అయితే నేను కూర్చున్నా. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేను కూర్చున్న తర్వాత నాకు నీ రూమ్ అయితే సఫిషియెంట్గా ఉన్నది. కానీ నాకు ఇక్కడ థై సపోర్ట్ మాత్రం అస్సలే లేదు. సీట్స్ మాత్రం మస్తున్నాయి. కూర్చోగానే నాకు ఒక మంచి ఫీల్ అయితే ఇచ్చిన, అంటే మంచి వాటిని ఏమంటారు కుషనింగ్ మాత్రం చాలా బాగుంది దీనిలో. దాని తర్వాత నాకైతే నీరు ఉంది కానీ నాకు అండర్ థై సపోర్ట్ అయితే లేదు. సో ఇక మనం ఇక్కడ ఫస్ట్ నేను దీని డోర్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మొత్తం మనకు హార్డ్ ప్లాస్టిక్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మాత్రం కొంచెం సాఫ్ట్ టచ్ అయితే ఉన్నది. ఇది లెదర్తో అయితే ర్యాప్ చేసారు. దాని తర్వాత మనం ఇక్కడ డోర్ గ్రాబ్ హ్యాండిల్స్ అయితే మనకు పియానో బ్లాక్ ఫినిష్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు. ఇక్కడ క్రోమ్ ఫినిషింగ్లో మనకు డోర్ ఓపెనింగ్ లివర్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు. దాని తర్వాత మిగతాదంతా హార్డ్ ప్లాస్టిక్లోనే ప్రొవైడ్ చేసిండ్రు. సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, నేను కూర్చున్నది ఇట్లా నాకు పైన హైట్ కూడా మంచిగానే ఉంది, నాకేం ప్రాబ్లం లేదంతా. కొద్దిగా హైట్ ఉన్నకైతే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది కావచ్చు. ఇదేంటంటే కొద్దిగా కర్వ్ రావడం వల్ల
సెటిల్మెంట్ అయితే అయింది కొద్దిగా స్పేస్ పైన, కానీ ఒక 6 ఫీట్ల పైన ఏమైనా ఉంటే కొంచెం ఛాన్సెస్ ఉంటాయి. నాకు మంచిగా 4 ఇంచుల డిస్టెన్స్ అయితే ఉన్నది పైన రూఫ్ నుంచి వెళ్ళి. నేను 5'9", 5'10" ఉంటా. సో ఓవరాల్గా ఇది వెనక సైడ్లో అయితే మంచిగానే ఉన్నది. ముగ్గురు అయితే కూర్చోవచ్చు అబ్బాయి, ఎందుకంటే మంచి ప్లేస్ అయితే విడ్త్ వెహికల్ ఉన్నది. ముగ్గురు ఈజీ కూర్చోవచ్చు. బంపు కూడా కొద్దిగా చిన్నగానే ఉన్నది. ఇక దాని తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే మొత్తము లెదర్ అపోల్స్ట్రీ అయితే ప్రొవైడ్ చేశారు మనకు. కానీ వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఈవీలా ప్రతి ఒక్క దానిలో లైట్ కలర్స్ ప్రొవైడ్ చేశారు. అంటే ఈజీగా మనం వాడకానికి ఈజీగా ఖచ్చితంగా మనకి మరకలు అయితే పడతాయి. దాని తర్వాత ఇక మనం ఇక్కడ ఆమ్రెస్ట్ చూసుకోవచ్చు. ఆమ్రెస్ట్లో 2 కప్ హోల్డర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. బట్ టు బి వెరీ ఫ్రాంక్, నాకు ముందు నుంచి నేను అంతమంది వీడియోలో చెప్పినట్టే టాటాలో ఫిట్ అండ్ ఫినిషింగ్ అంత మంచిగా రాదు. ఇన్ని పైసలు దాదాపు 23 లక్షలు ఆన్ రోడ్ పడుతుంది ఈ వెహికల్కి టాప్ ఎండ్ తీసుకోవాలంటే. వీళ్ళకి కప్ హోల్డర్స్ చూడండి, ఇది చూడడానికి కూడా కొంత ప్రీమియం ఏం కనబడతలేదు. సో బట్ డిజైన్ అయితే బాగుంది. దాని తర్వాత మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. ఇక్కడ మనకి 2 AC వెంట్స్ అయితే ప్రొవైడ్ చేశారు రియర్ సీట్ కూర్చున్న ప్యాసింజర్స్ కోసము. దాంతో పాటు 45 volts సి టైప్ చార్జర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఓవరాల్ ఇంతకు మించి అయితే ఏం లేదు. 2 ఐసోఫిక్స్ సీట్లు ఉన్నాయి. మనకు హెడ్ రెస్ట్లు కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లే. మన దాని తర్వాత వీటిని మంచి స్ప్లిట్ అయితే చేసుకోవచ్చు. 60-40 స్ప్లిట్లో అయితే మనం చేసుకోవచ్చు సీట్స్ని. ఈ వెనక పార్సల్ ట్రే కూడా ప్రొవైడ్ చేశారు. బూట్ స్పేస్ మీకు ఆల్రెడీ చూపించిన నేను. ఓవరాల్గా వెనక ఇంతకు మించి అయితే ఏం లేదు. 2 గ్రాబ్ హ్యాండిల్స్ మనకు రీడింగ్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఒకసారి నేను కో ప్యాసింజర్ సీట్లో కూర్చొని అక్కడ నాకు ఎట్లుంది ఎక్స్పీరియన్స్ అనేది మీకు చెప్తాను. సో మనం డ్రైవర్ సీట్లో కూర్చునే ముందు అయితే కో ప్యాసింజర్ సీట్లో కూర్చొని ఎట్లుందో చూద్దాము. నేను కూడా ఇదే చూద్దాము. సో నాకైతే సీట్ కంఫర్ట్ మంచిగా ఉంది. నాకు లంబర్ సపోర్ట్ అయితే మంచిగా దొరికింది. నేను వేరే వెహికల్స్లో చెప్పినట్టే నాకు వీళ్ళనైతే మంచిగా ఇట్లా మంచిగా ఇట్లా కూర్చున్నట్టు ఫిక్స్డ్గా ఉన్నది. సో మంచి కంఫర్ట్ అయితే ఉంది నాకు. దీనిలో కూడా నాకు అండర్దే సపోర్ట్ అయితే అంతగానం ఏం లేదు. దీని తర్వాత నాకు ఇవేంది అంటే టాప్ ఎండ్లో మనకు టాటా కర్వ్ వెంటిలేటెడ్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేసింది 2 సీట్స్కి. దాని తర్వాత ఇది మాన్యువల్లీ 6-way అడ్జస్టబుల్, కానీ మాన్యువల్ అడ్జస్టబుల్. సో నేను హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి వెళ్ళి. దాని తర్వాత వెనక సైడ్ది ముందుకు వెనకకి జరుపుకోవడం, ఇట్లా ఓవరాల్గా 6-way అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక మనం ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్టయితే సేమ్ అనుకున్నట్టే డోర్ హ్యాండిల్స్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. దాని తర్వాత ఇక మనం డాష్ బోర్డ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడైతే ఒక మంచి డిజైన్ అయితే చేశారు. చూడడానికే కాదు, ముట్టుకుంటూ కూడా మనకు ఫీలింగ్ అయితే ఉన్న అప్పుడు మంచి డిజైన్ అయితే చూడడానికి ఉన్నది. దాని తర్వాత డాష్ బోర్డ్ మొత్తము హార్డ్ ప్లాస్టిక్తోనే ప్రొవైడ్ చేసిండ్రు. సో ఓవరాల్గా ప్యాసింజర్ సీట్లు అయితే కంఫర్ట్ బాగుంది. ఒక మంచి ప్రీమియం వెహికల్లో కూర్చున్నట్టయితే నాకు అనిపిస్తుంది. ఒకసారి ఇక డ్రైవర్ సీట్లోకి వచ్చి పంచాయతీ ఏందో చూద్దాం. ఇక వచ్చేసినాం మనం అయితే. ఇది టాటా కర్వ్ ఇవి డ్రైవర్ సీట్లోకి అయితే వచ్చేసినాము. సో ఇక్కడ ఏంది అంటే ఇది టాటా కర్వ్ ఇవి మన చాబీ. ఇది మస్తు మంది టాటాని చాబీ మార్చారు. ఇక మీకోసమే మార్చి పడదింగిండు. సో స్మార్ట్ కీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవి చూడడానికి అయితే నీకు యూనిక్ డిజైన్ అయితే ఉన్నది దీనిలో. సో నాకైతే మంచి ఇంప్రెషన్ అనిపించింది దీన్ని చూసి. సో దీన్ని ఇక్కడ వాడేద్దాం. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇళ్ళకి ఎంటర్ కాగానే ఇవి డ్రైవర్ సైడ్ సీట్స్ అయితే మనకు ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది టాప్ ఎండ్ వేరియంట్లో మాత్రమే ప్రొవైడ్ చేశారు. దాంతో పాటు మనకు అన్ని చెప్పినట్టు వెంటిలేటెడ్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు. కీలెస్ ఎంట్రీ ఉన్నది దీనిలో. దాని తర్వాత మనకి పుష్ స్టార్ట్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు వెహికల్ స్టార్ట్ చేయడానికి. ఓవరాల్గా మనం స్టీరింగ్ నుంచి అయితే చూసుకుంటే మనకు లెదర్ ఫినిషింగ్ అయితే స్టీరింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకు 4 స్పోక్ స్టీరింగ్, ఇది ప్రీమియంనెస్ కనిపించడానికి అయితే ఇట్లా ప్రొవైడ్ చేశారు. మనం ఇది సఫారీలో కూడా చూసుకోవచ్చు. ఇక దాని తర్వాత దీనిపైన సేమ్ అన్నిటికి ఇచ్చినట్టే ఇక్కడ మనం వెహికల్ ఆన్ చేయగానే టాటా బ్యాడ్జింగ్ అయితే ఎల్ఈడీలో మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ ఇది కొద్దిగా స్క్రాచ్లు అయితే బాగా పడుతుందని చెప్పి అందరు కంప్లైంట్ అయితే చేస్తున్నారు. రైట్ సైడ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ హెడ్ ల్యాంప్స్కి ఇండికేటర్స్కి అయితే మనకు లివర్ ప్రొవైడ్ చేశారు డెడికేటెడ్గా. దాని తర్వాత లెఫ్ట్ సైడ్ మొత్తం మనకి వైపర్స్కి వాషర్కి అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ మనకి స్టీరింగ్లో పెడల్ షిఫ్టర్స్ అయితే మనకు ఇచ్చిండ్రు. మీరు అనుకోవచ్చు ఈ అమ్మాయి ఇది ఈవీ వెహికల్ కదా, దీనికి పెడల్ షిఫ్టర్స్ ఏంది అని చెప్పి. ఇది యాక్చువల్గా ట్రాన్స్మిషన్ కోసం కాదు, ఇది ఏంది అంటే బ్రేకింగ్ ఫోర్స్ రీజనరేషన్ కోసం, ఇది పెంచడం తక్కువ వేయడం కోసం అయితే ఇది ఉన్నది. అంటే ఇది ఏంటంటే మనం ఎప్పుడన్నా యాక్సిలరేటర్ ఇయ్యనప్పుడు ఆ ఎనర్జీ మొత్తం సేవ్ చేసుకొని మళ్ళీ మీకు అంటే ఎక్కువ కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి అయితే హెల్ప్ అవుతుంది. ఓవరాల్గా బ్యాటరీ సేవ్ చేసుకోవడానికి అని చెప్పి చెప్పొచ్చు. మ్యాక్సిమం వరకు మీరు స్ట్రైట్ రోడ్లో పోయినప్పుడు అయితే దీన్ని
వాడకుండ్రి. ఇక దాని తర్వాత మనం దీని పైన చూసుకుంటే మనకు రైట్ సైడ్ మొత్తము అడాస్కి సంబంధించిన, ఇది అడాస్ లెవెల్ 2 ఫంక్షనింగ్ కాబట్టి అడాస్కి సంబంధించిన కంప్లీట్ ఆప్షన్స్ అయితే రైట్ సైడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మన అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ కానీ లేకపోతే ఆటోమేటిక్గా నడపడం కానీ ఇట్లాంటి విషయాలన్నీ మనకు రైట్ సైడ్ ఇచ్చేసారు. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు మీడియా కంట్రోల్స్, కాల్ లిఫ్ట్ చేయడము, వాయిస్ అసిస్ట్, మ్యూట్ చేయడము ఇట్లాంటి ఆప్షన్స్ అన్ని మనకి లెఫ్ట్ సైడ్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు, ఇదైతే మనకు స్టీరింగ్ మనకి టిల్ట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, టెలిస్కోపిక్ అయితే లేదు. సో టాటా అది కూడా తీసుకొచ్చి ఉంటే బాగుండేది ఇందులో. దీని తర్వాత మనం ఇక్కడ చూసుకోవచ్చు 4 ఏసీ వెంట్లు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఆటోమేటిక్ ఏసీతో. అది డ్యూయల్ జోన్ ఏసీ అయితే కాదు, సింగిల్ వేనే. సో ఆటోమేటిక్ ఏసీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, అదొక మంచి విషయము. దాంతో పాటు మనకి ఇక్కడ హజార్డ్ లైట్స్కి సంబంధించింది ఇవన్నీ మనకు టచ్ లాగానే ఇచ్చిండ్రు, ఎక్కడ కూడా బటన్స్ ఇవ్వలేదు. చూడడానికి అయితే మస్తు ప్రీమియంగా అనిపిస్తుంది. దాంతో పాటు మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇది 12.3 ఇంచ్ ఎంటర్టైన్మెంట్ సిస్టము. ఇది ఓన్లీ ఎంపవర్డ్ ప్లస్ ఏలో మాత్రమే వస్తుంది. ఈ మిగతా వేరియంట్స్లో 10.25 ఇంచ్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు. టాప్ ఎండ్లోనే అడాస్ కూడా మనకు టాప్ ఎండ్ అంటే ప్లస్ ఏలో మనకి ఏది డిఫరెన్స్ అంటే ఓన్లీ అడాస్ అనేది ఒకటి యాడ్ అవుతుంది ఎంపవర్డ్లో. ఓవరాల్గా ఇది విషయము. దీనిలో మనకు యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటో అయితే సపోర్ట్ చేస్తాయి. ఇక ఇలానైతే మనం క్లస్టర్ కూడా 10.25 ఇంచ్ క్లస్టర్ అయితే చూసుకోవచ్చు. నేను యాక్చువల్గా మీకు క్లస్టర్లు ఉన్నాయని, ఇన్ఫర్టైన్మెంట్లు ఉన్నాయని చూపిద్దామని అనుకున్నాను. అన్ఫార్చునేట్గా బ్యాటరీ అయితే డెడ్ అయిపోయింది, వేకింది. సచినపల్లికి వచ్చిందే కట్నం అన్నట్టు మీకోసం అయితే నేను జస్ట్ అట్లీస్ట్ ఫీచర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పి చేస్తున్నాను. దాని తర్వాత మనకి ఇక్కడైతే డ్రైవ్ మోడ్ చేంజ్ చేసుకోవడానికి అయితే ఇక్కడ ఆప్షన్ ఉన్నది. అంటే రివర్స్ పోవాలన్నా, మనం న్యూట్రల్ చేసుకోవాలన్నా, లేకపోతే డ్రైవ్ మోడ్లో పెట్టుకోవాలన్నా, పార్కింగ్ చేసుకోవాలన్నా, ఇవన్నీ ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ ఇచ్చిండ్రు. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది నాకు. దాని తర్వాత మనం ఇక్కడ డ్రైవ్ మోడ్ అంటే సిటీ మోడా, స్పోర్ట్స్ మోడా, ఎకో మోడా అని చెప్పి మనం ఇక్కడ తిప్పుకొని అయితే దీన్ని సెట్ చేసుకోవచ్చు. ఇక దాని తర్వాత మనం ఇక్కడ చూసుకోవచ్చు, దీనిలో మనకి ఆటో హోల్డ్ ఉన్న ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇక దానితోని పాటు మనకి ఇక్కడ అయితే వైర్లెస్ ఛార్జింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనం ఫోన్ ఇక్కడ వాడితే అదే ఛార్జింగ్ అయిపోతుంది అన్నట్టు. ఇక దాని తర్వాత మనకి ఇక్కడ కూడా ఒకటి 12 volts ఛార్జింగ్ సాకెట్ ఉన్న 45 volts సి టైప్ ఛార్జింగ్ సాకెట్ అయితే ప్రొవైడ్ చేసిండు. ఈవెన్ మనకు యూఎస్బీ కనెక్షన్ కూడా అవైలబుల్లో ఉంది ఈ వెహికల్లో. అసలు ఇక ఇది లేదు అన్న ఆప్షన్స్ అయితే ఏం లేవు ఇలా. దాని తర్వాత మనకి ఇక్కడ ఆర్మ్ రెస్ట్ కూడా లెదర్ ఫినిషింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇలా కూడా మనకు కొద్దిగా స్పేస్ అయితే, స్టోరేజ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు. సో ఓవరాల్గా స్టోరేజ్కి అయితే కొలతలేదు. మనం ఈవెన్ సైడ్స్ కూడా ప్రతి ఒక్క డోర్లో అయితే 1 లీటర్ బాటిల్స్ ఈజీగా అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఈ సెంట్రల్ కన్సోల్ ఏదైతే ఉందో ఇదంతా మనము నెక్సాన్లో చూసినట్టే ఉంటుంది. మనకి ఎక్కడ కూడా మిడిల్లో కప్ హోల్డర్స్ అయితే లేవు. దీని కప్ హోల్డర్స్ ఎక్కడనే చూపించాలా, ఇగో ఏది ఇగో ఇక్కడ మనకు డాష్ బోర్డ్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడైతే కప్ హోల్డర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతో పాటు డీప్ స్పేస్, మ్యాసివ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు. సో స్పేస్లో మాత్రం ఎటువంటి కొలతనైతే లేదు. ఈవెన్ స్పేస్ అంటే గుర్తొచ్చింది, ఈవెన్ మనం ముందట బానెట్ లిఫ్ట్ చేసినా కూడా మనకు దాదాపు 16 లీటర్స్ స్పేస్, స్మార్ట్ స్పేస్ అంటారు దాన్ని, అదైతే మనకు అవైలబుల్లో ఉంటుంది. సో మనకి ఇక్కడ కూడా ఒక చిన్న స్పేస్, నేను టియాగోలో చెప్పినట్టు ఇక్కడ మనము నేనైతే పర్సు పెట్టుకుంటా, అట్లా ఇక్కడ కూడా ఒక మంచి స్పేస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఇది ఇక్కడ మనకు గ్లాస్ హోల్డర్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో మనకి ఇక్కడ డే అండ్ ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎం అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బేస్ వేరియంట్లో మనకు మాన్యువల్గా డే అండ్ నైట్ ఐఆర్వీఎం అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు మనకి ఇక్కడ రీడింగ్ లైట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతో పాటు మనకి ఇక్కడ మనకు సన్ రూఫ్, పాండ్రామిక్ సన్ రూఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది అకాంప్లిష్డ్ వేరియంట్ నుంచి అయితే పాండ్రామిక్ సన్ రూఫ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక మీరు పాండ్రామిక్ అన్నదని చెప్పి ఇడికే లారకని ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎందుకంటే దీని ఆ స్లోపింగ్ రూఫ్ లైన్ ఉండడం వల్ల ఇది కొద్ది వరకే చేసాను. ఇంకొంచెం పెద్దగా ఉండాల్సింది ఒకవేళ స్ట్రేట్ ఉంటుంటే. ఇది మనకు తెలిసింది కూపే డిజైన్ కాబట్టి కొన్నిటి కాడ కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. ఇక మనకి ఇక్కడైతే అద్దాలు పెట్టుకునే హోల్డర్ అయితే లేదు. సో ఇది మనకు వాయిస్ కమాండ్తో కూడా సన్ రూఫ్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఇక దీని సేఫ్టీ గురించి మాట్లాడుకుంటే మనం ఇది బేస్ నుంచి వెళ్ళి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు 4 టైర్లకి 4 డిస్క్ బ్రేక్లు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అన్నిటికంటే ఇంపార్టెంట్గా వీళ్ళు కొత్తగా అట్లాస్ బాడీ స్ట్రక్చర్తోనైతే ఈ కర్వ్ వెహికల్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. సో ఇక మనకు ఫైనల్గా తెలిసిందే గ్లోబల్ ఎన్కాప్లో అయితే 5 స్టార్ రేటింగ్ అయితే వచ్చింది. సో మనం 100% టాటాని కళ్ళు మూసుకొని సేఫెస్ట్ వెహికల్ అని అయితే నమ్మొచ్చు. ఇక ఇంతకు మించి ఏం లేవు. మనం ఇక సన్ వైజర్ చూసుకోవచ్చు, ఇటు సైడ్ లైట్ లేదు, వ్యాంటీ మిర్రర్ లేదు. ఇటు సైడ్ ఒక వ్యాంటీ మిర్రర్ అయితే ప్రొవైడ్ చేశారు, లైట్ లేదు. బిల్కుల్ ఇక టాటా గురించి మనకు తెలిసిందే. ఇంకేమున్నది, ఇంకేం లేదు. నేను ఫస్ట్ మీ అందరికీ ఏం చెప్తున్నా అంటే, బాగా ఎగ్జైట్ కాకుర్రి, వెహికల్ లాగా చూడండి, మీ సిచ్యువేషన్స్కి మీకు సూట్ అయితే లేదా చూడండి. ఎందుకంటే దీని ప్రైస్ రేంజ్ గురించి చెప్తా. ఇది
మనకు బేస్ మోడల్ ఎక్స్ షోరూమ్ వచ్చేసి 18 lakhs 17.5 lakhs నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇది బందోబస్తు 23 lakhs వరకు అయితే టాప్ ఎండ్ పోయింది. ఇక దీనిలో ఓవరాల్గా అయితే మనకు 9 స్పీకర్లు అయితే ప్రొవైడ్ చేశారు. ఒక సబ్ ఊఫర్తో కౌంట్ చేసుకొని 4 స్పీకర్లు 4 ట్వీటర్లు అయితే ప్రొవైడ్ చేసిండ్రు. సో ఒకసారి అయితే వచ్చి వెహికల్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతనే డిసిషన్ అయితే తీసుకోరు, బ్లైండ్గా ఏం చేయకుండా. ఇక నేను మిగతా అంతా ఒకసారి బయటకు వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓవరాల్గా ఇదైతే ఈవీ గురించి మనకు డీటెయిల్స్ రివ్యూ. ఇక మనకి ఇలా కలర్స్ వచ్చేసి మన దగ్గర ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ అయితే ఇది విర్చువల్ సన్ రైజ్. ఇది కాకుండా ఫ్లేమ్ రెడ్, వైట్ కలర్, గ్రే కలర్ ఎంపవర్డ్ ఆక్సైడ్ కలర్స్ అయితే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి 17.5 lakhs ఎక్స్ షోరూమ్ నుంచి 22 lakhs ఎక్స్ షోరూమ్ వరకు అయితే టాప్ ఎండ్ ఉన్నది మనకి ఎంపవర్డ్ ప్లస్ ఏది. సో ఇది ఓవరాల్గా వెహికల్ కర్వ్ ఈవీ గురించి. ఇక మనం డీజిల్ ఉన్న పెట్రోల్ వెహికల్స్ గురించి మాట్లాడుకుంటే మనకు దాదాపు 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంజన్స్ అయితే మనకు అవైలబుల్ ఉంటుంది. ఒకటి డీజిల్, ఇంకోటి పెట్రోల్ ఉన్న, ఇంకోటి టర్బో చార్జ్ ఇంజన్. సో 1.5 liters డీజిల్ ఇంజన్ అయితే మనకి ఇప్పుడు అవైలబుల్ ఉన్నది. దాని తర్వాత 1.2 liters పెట్రోల్ ఉన్న టర్బో ఇంజన్ అయితే మనకు అవైలబుల్ ఉన్నది. ఇక మనము డీజిల్ పెట్రోల్ అయితే మనకి ఇప్పుడు లాంచ్ అయితే కాలేదు. ఇది సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో లాంచ్ అయ్యే అవకాశం అవుతుంది. డీజిల్ లాంచ్ అయింది కానీ మనకు దాని ప్రైజింగ్ అయితే లాంచ్ కాలేదు. దాని గురించి అయితే నేను ఓవరాల్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఒకవేళ ఇన్ డీటెయిల్గా కావాలి అంటే నాకు కింద పార్ట్ 2 అని చెప్పి కమెంట్ చేయాలి. ఖచ్చితంగా నేను దాని గురించి డీటెయిల్ రివ్యూ అయితే పార్ట్ 2 అయితే తీస్తాను. ఇక వాటిలో వేరియంట్స్ వచ్చేసి మనకు తెలిసిన స్మార్ట్ ప్లస్, క్రియేటివ్ ప్లస్, ఎస్, ఎంపవర్డ్, ఇట్లా రకరకాల వేరియంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక మనం డీజిల్ ఇంజన్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే 118 bhp పవర్ ఉన్న 265 Nm పీక్ టార్క్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. టర్బో పెట్రోల్ వచ్చేసి 125 bhp పవర్ ఉన్న 225 Nm పీక్ టార్క్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇక మనకు నార్మల్ పెట్రోల్ ఇంజన్ వచ్చేసి 120 bhp పవర్ ఉన్న 170 Nm పీక్ టార్క్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇక మనకు డీజిల్లో ఉన్న టర్బో పెట్రోల్ అయితే మనకు 7 ట్రాన్స్మిషన్ డీసీ అయితే అవైలబుల్ ఉన్నది. నార్మల్ పెట్రోల్లో 6 మాన్యువల్ ట్రాన్స్మిషన్ వరకు అయితే అవైలబుల్ ఉన్నది. ఇక దీని గ్రౌండ్ క్లియరెన్స్ గురించి చెప్పిందే మనకి ఈవీ వెహికల్తో పోల్చుకుంటే ఒక 10 mm అయితే గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువనే ఉంది. ఇక మనం పెట్రోల్, డీజిల్ గురించి మాట్లాడడానికి అంత స్పెసిఫిక్ ఏం లేదు. ఫస్ట్ నాకు ప్రైస్ పాయింటే దీని గురించి టాటా వాళ్ళు మెన్షన్ చేయలేదు కాబట్టి నేను దాని గురించి ఇప్పుడే ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడా. మీకు ఒకవేళ దాని గురించి డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే కింద కమెంట్ చేయాలి. ఖచ్చితంగా దాని మీద మళ్ళీ పెట్రోల్, డీజిల్ పక్కకు పెట్టుకొని డీటెయిల్ రివ్యూ అయితే చేస్తా. నాకు తెలిసినంత వరకు అయితే డీజిల్ ఆన్ రోడ్ ప్రైస్ రావడానికి అవకాశం బేస్ మోడల్ 12 lakhs నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఓవరాల్గా అది పంచాయతీ. ఇక మనము ఈవీఆ పెట్రోల్ అంటే మనం పెట్రోల్, డీజిల్ వచ్చిన తర్వాత మనం ఈవీతో కంపేర్ చేసుకొని అయితే తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈవీ లవర్, మీ యూస్ కేసు డైలీ ఒక 100 kilometers సర్వీస్ నేను తిరుగుతా అంటే ఈవీ విల్ బి ద బెస్ట్ చాయిస్. దాంతో పాటు ఈవీ గురించి నేను ఇంకొక విషయం చెప్పైతే మర్చిపోయినా, ఇది 0 to 100 అనేది 8.6 seconds అనే స్పీడ్ అయితే అచీవ్ అవుతుంది. సో ఒక మంచి పవర్ఫుల్ వెహికల్ అనేది చెప్పుకోవచ్చు ఈవీలో కర్వ్ అనేది. సో ఓవరాల్గా ఇదైతే మీకోసం నేను చేసిన కంప్లీట్ టాటా కర్వ్ డీటెయిల్ రివ్యూ. ఒకవేళ నేను ఏదైనా మిస్ అయిన ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు కమెంట్స్ అలా మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపించింది అనుకో ఒక్క సబ్స్క్రైబ్ చేసి దీన్ని మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మీ సబ్స్క్రైబ్ అనేది నాకు బాగా ఇంపార్టెంట్. అది ఎట్లెట్లా పెరుగుతూ ఉంటుందో నేను అట్లా ఇంకా ఎనర్జెటిక్గా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. నేను ఇవాళనైతే బాగా కష్టం మీదైతే వీడియోలు తీసిన మీకోసం అది కేవలం. సో సబ్స్క్రైబ్ చేసి మాత్రం అస్సలే మర్చిపోకండి. జై హింద్.